మీరు సమ్మెకు వెళ్ళాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? మీ ప్రధాన డిమాండ్ 2023 డిసెంబర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మేము సరే కొత్త ప్రభుత్వం కదా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద ఒక వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయాం. మంత్రి గారిని అభినందించడానికి పోయినప్పుడు, మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు పోయినప్పుడు అన్ని సంఘాలుగా వెళ్ళాం, కలిసాం, ఇచ్చాం. సరే నాకు కొంత సమయం ఇవ్వమని చెప్పేసి మంత్రి వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా సమయం ఇచ్చినాం. 6 నెలల వరకు ఇచ్చాం. 6 నెలల తర్వాత కూడా మళ్ళీ పోయాం. ఎప్పుడు కూడా అంటే ఇప్పటికొక 60-70 సార్లు అందరం కలిసి వాళ్ళొకసారి వీళ్ళొకసారి పోవచ్చు. చాలా ఎవరిని కలిసి మీరు? మంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ముఖ్యమంత్రి దగ్గర కూడా మా సిపిఐ పార్టీ ఎమ్మెల్యే అన్ని ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ముఖ్యమంత్రితో కూడా నాతో సమావేశం జరిపించాను. నేనే స్వయంగా పాల్గొన్నా. నా అవకాశం దక్కింది. ఎన్ని నెలలు అయింది ముఖ్యమంత్రి? దగ్గర ఒక 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి. ఆ 1.5 years కలిసినప్పుడు కూడా మా సమస్యలు మొత్తం ఏకారువు పెడుతూ వారికి కూడా ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఇస్తే సానుకూలంగా స్పందించడం జరిగింది. మా ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సుముఖంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత దాంట్లో ప్రధానంగా యూనియన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అన్ని సంఘాలు అన్ని దాంట్లో ఉన్నప్పుడు ఆర్టీసీలో సంఘాలు లేకుంటే బాగుండదు, నేను దీన్ని ఖచ్చితంగా నేను అమలు చేపిస్తా, మీకు ఏమైనా కష్టం వస్తే దుఃఖం వస్తే మీరు ఎవరికి చెప్పుకోవాలి, ఇది కరెక్ట్ కాదు, నేను దీన్ని ఏకీభవిస్తున్నా, ఖచ్చితంగా మీకు సంఘాలు ఇస్తా అని చెప్పేసి 1.5 సంవత్సరం కింద చెప్పాడు ఒక స్వయంగా ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే సమక్షంలో మా కూడూరి సాంబశివరావు ఎమ్మెల్యే సమక్షంలో చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా అది లేదు, గతి లేదు.